హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం మచ్చికొండం, మీకు ఐడియా ఉండుంటుంది. పారేడు నుంచి మనం వెళ్ళాలన్నమాట మచ్చికొండం. అంటే ఇక్కడ ఏంటంటే మనం చేపల్ని, అంటే దీనికి ఏదో హిస్టారిక్ నేమ్ ఉన్నదనమాట. అంటే ఎట్లా అంటే చిన్న సెంటిమెంట్. అంటే ఇందులో ఉన్న చేపలు ఉంటాయంట. చేపల్ని మనం చేపలు అని అనకూడదు, మచ్చ అనాలంట. అంటే మన హిందీలో అంటాం కదా, మచ్చ అనేసి. అలాగా అంటే నాకు అన్న రాలేదులేండి. అంటే మచ్చగుండం, మచ్చి అలా అనాలన్నమాట. ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి లోపలైతే శివుడు అయితే ఉంటాడనమాట. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, డోంట్ ఫర్గెట్. మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తాను, లోపల దేవుణ్ణి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే మొత్తం స్టాఫ్ అంతా వెళ్ళామన్నమాట. అది లోపల మనకి శివుడు, అక్కడ గుడి అనమాట. అయితే పాడేరు నుంచి ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే మీకు పెడతాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇది మా మొత్తం స్టాఫ్ అంతా మాట. ఇది అంతా అట్లా మర్చిపోకుండా ఒకసారి విజిట్ చేయండి, మర్చిపోవద్దు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. అంటే గుడి బ్యాక్ సైడ్ ఇది. మనం అలా కింద నుంచి అలా వెళ్తున్నట్లయితే మనకి ఆ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది అనమాట. జల ప్రవేశిస్తుంటుంది, వాటర్ అలా ఫ్లో అవుతుంది అనమాట డైరెక్ట్గా మనకి. ఎవరైనా ఒకవేళ విజిట్ అయితే ఎదుగుండి మనకి అక్కడ చూపిస్తాను చూడండి. అది చేపలు ఉన్నాయి కదా, అది మనం డైరెక్ట్గా అక్కడైతే మనం చేపలు అని అనకూడదు అనమాట. అంటే దానికి హిస్టారిక్ ఏదో స్టోరీ ఉన్నది. మనం చేపలు అంటే మనం ఐడిల్స్ లాగా అయిపోతామని ఏదో సెంటిమెంట్స్ ఉన్నదనమాట. అట్లా అందుకనే మచ్చ అది తెలుగులో అంటారు కదా, అలాగా మచ్చగుండం అంటారు అనమాట. ఎవరైనా వస్తే ప్లీజ్ విజిట్ అవ్వండి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి, మొత్తం మీకు కొండలు మధ్యలో నుంచి పారుతుంది. ఇది బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ అనమాట. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఎవరైనా ఒకవేళ విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వండి, బాగుంది ప్లేస్ కూడా. మచ్చగుండం టోటల్ నేమ్ అయితే మనకి ఇలా అయితే ఉందన్నమాట ప్లేస్ అంతా. మొత్తం కొండల బ్రిడ్జి ఎలా ఉంది. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే రండి అనమాట. ఇదిగోండి, ఇది మీకు ఐడియా ఉంటుంది. అంటే మనం అలా రాయి మీద రాయి పెడితే చాలా రోజుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. అది మనకు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇంకో సెంటిమెంట్ ఒకటి ఉంది ఇందులో. మనం అక్కడ మురీలు కానీ లేకపోతే ఏపిన పప్పు అంటారు కదా, అవి మనం వేసినట్లయితే చేపలు బయటికి మనకు కనబడతాయి అనమాట. మనకైతే కనబడలేదు ప్రజెంట్, అవి అయితే వస్తాయి అనమాట. అంటే వాటర్ ఫ్లోకి అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. అది ఓవరాల్ లుక్ అయితే ఇలా అయితే ఉన్నది. ఎవరైనా ఒకవేళ విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి, డోంట్ ఫర్గెట్. మా ఫ్రెండ్ అనమాట. అట్లా అయితే ఉంటుంది ముచ్చట మనతోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు మాత్రం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ గైస్.